దేవుడి నామంలో మీ అందరికి వందనాలు. ఈరోజు మనం రోదే అనే చిన్నదాని గురించి నేర్చుకోబోతున్నాం. ఈ రోదే అనే చిన్నదాని గురించి అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 13వ వచనం నుంచి 15వ వచనం వరకు మనకు కనిపిస్తూ ఉంది. ఈ రోదే అనే పేరుకి అర్థం ఏంటంటే గులాబీ పువ్వు అనే అర్థం వస్తుంది. ఈ రోదే మార్కు అను మారు పేరు గల యోహాను తల్లైన మరియ ఇంటిలో ఒక పని చేసే చిన్నది. అయితే అక్కడ జరిగిన సందర్భం ఏంటంటే, ఆ కాలంలో రాజైన హేరోదు క్రైస్తవుల్ని బలవంతంగా బంధించి హింసించేవాడు, చెరసాల్లో వేసి హింసించేవాడు. ఆ సమయంలోనే యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గంతో చంపివేశాడు. అది యూదులకు బాగా నచ్చింది. యూదులకు నచ్చడంతో రాజైన హేరోదు పేతురును బంధించి చెరసాల్లో వేసి పేతురును కూడా చంపాలని చూశాడు. అది పులిన రొట్టెల పండగ కాబట్టి పస్కా పండగ వరకు పేతురును ఉంచి ప్రజల ముందు తీసుకొచ్చి పేతురుని చంపాలని ఆలోచించి పేతురుని బంధించి చెరసాల్లో 16 మంది, నలుగురు ఆ విధంగా నలుగురు 4 గుంపులుగా 16 మంది సైనికులతో పేతురుని బంధించారు. ఎప్పుడైతే పేతురును బంధించారో సంఘము పేతురు కొరకు ప్రార్థన చేస్తుంది. ఈ సంఘమంతా కలిసి మార్కు అను మారు పేరు గల యోహాను తల్లైన మరియ ఇంటిలో సంఘమంతా కూడి ప్రార్థన చేస్తుంది. ఎప్పుడైతే సంఘము కూడి ప్రార్థన చేస్తుందో అక్కడ అద్భుతాలు జరుగుతాయి. 2-3 నా నామాన్ని కూడిన చోట నేనుంటానని వాగ్దానం సెలవిచ్చాడు. కాబట్టి సంఘమంతా కూడి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు చేస్తాడు. ఎప్పుడైతే సంఘము కూడి ప్రార్థన చేస్తుందో ఆ సమయంలోనే దేవుడు దూతను పంపించి చెరసాల్లో ఉన్న పేతురు దగ్గర దూతను పంపించి పేతుర్ని దూత లేపుతుంది. పేతురు ఏమనుకుంటాడంటే ఇదంతా కలనుకుంటున్నాడు. ఎప్పుడైతే దూత పేతురు దగ్గరికి వెళ్ళి లేపి పేతుర్ని తీసుకొచ్చింది, సంఖ్యలన్నీ తెగిపోయినాయి. అక్కడ కాపలా కాసిన వారు కూడా నిద్రలోకి వెళ్ళిపోయారు. బంధించిన ద్వారాలు కూడా ఓపెన్ అయిపోయి పేతురును ఆ దేవదూత పట్టుకుని బయటికి తీసుకొచ్చి బయట విడిచిపెట్టి దేవదూత వెళ్ళిపోయింది. పేతురు బయట తిరగకుండా డైరెక్ట్గా వీళ్ళు ఎక్కడైతే ప్రార్థన చేస్తున్నారో ఆ మరియ ఇంటి దగ్గరికి వచ్చి పేతురు అయితే డోరు కొడుతున్నాడు. ఎప్పుడైతే డోరు కొడుతున్నాడో ఈ చిన్నది ఆలకించింది. ఎందుకంటే పేతురు స్వరాన్ని చిన్నది గమనించింది. పేతురు స్వరాన్ని చిన్నది గుర్తుపట్టి పరుగున ప్రార్థన చేస్తున్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి, ఇదిగో పేతురు వచ్చాడు, మనం పేతురు గురించి ప్రార్థన చేస్తున్నాం, పేతురు విడిపించబడి డోరు కొడుతున్నాడని చెప్పిందనమాట. ఎప్పుడైతే ఈ చిన్నది చెప్పిందో ప్రార్థన చేసిన వాళ్ళు అన్నారు, పిచ్చిదానా, పేతురు రాలేదని ఆమెను అన్నారు. పిచ్చిదాని అన్నప్పుడు కూడా ఆమె ఏమీ బాధపడలే. మళ్ళీ దృఢ నిశ్చయముతో చెప్తుంది, అదో డోరు కొడుతుంది పేతురే. మళ్ళీ వీళ్ళు అంటారు, పేతురు కాదు దేవదూత ఏంటది అని వీళ్ళు అంటారు. లేదు, మళ్ళీ డోరు కొడుతున్నారు కాబట్టి ఇతను పేతురే అని చెప్పి వాళ్ళందరూ వచ్చి డోరు తెరిచినప్పుడు పేతురు కనిపిస్తాడు. ద్వారము దగ్గరే పేతురు ఉంటాడు. పేతురు ఎప్పుడైతే కనిపించాడో ఈ పేతురు మొత్తం అక్కడ ఉన్న వాళ్ళందరికీ వివరిస్తాడు. ఇది జరిగిన సందర్భం, ఇది జరిగిన స్టోరీ. అయితే ఇందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే 4 విషయాలు నేను చెప్తాను. ఈమెలో ఉండే మొదటి లక్షణం ఏంటంటే ప్రార్థనకి జవాబు ఇస్తున్నాడని నమ్మింది. రెండవదిగా పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. ఈరోజు మనము దేవుని స్వరాన్ని గుర్తుపట్టగలుగుతున్నామా? అపవాది స్వరాన్ని లోబడిపోతున్నామా? ఇక్కడ ఈ చిన్నది పేతురు స్వరాన్ని గుర్తుపట్టింది. ఈరోజు దేవుని స్వరాన్ని గుర్తుపెట్టే వ్యక్తిగా ఉండాలి. మూడవదిగా ఈమెలో ఉండే మంచి లక్షణం ఏంటంటే మెలకువలో ఉండి ప్రార్థన చేస్తుంది. మెలకువగా ఉంది, పేతురు ఎప్పుడైనా వస్తాడు. 4వదిగా ఈమెలో విశ్వాసం ఉంది. ప్రార్థన చేసిన తర్వాత విశ్వాసంతో ఎదురు చూస్తుంది. ఈరోజు నువ్వు నేను కూడా ఈ చిన్నదానిలో ఉండే లక్షణం మనలో ఉంటే ఖచ్చితంగా మనం చేసిన ప్రార్థనకి జవాబు వస్తుంది. మనము చేసిన ప్రార్థనలో ప్రతిఫలం లభిస్తుంది.
ఈ చిన్నదాని జీవితంలో నుంచి ప్రార్థనలో ఉండాలి, స్వరాన్ని గుర్తించాలి, మెలకువగా ఉండాలి, విశ్వాసంలో ఉండాలి. ఈ 4 విషయాలు ఈ చిన్నదాని జీవితంలో నుంచి మనం నేర్చుకున్నాం.